చాలా సంతోషం. ఈ రోజు ఆదిలాబాద్ పట్టణం హెడ్ క్వార్టర్ లో ఘనంగా సంత సేవాలాల్ గారు జయంతి 287 జయంతి ఈ రోజు జరుపుకుంటున్నాము. అందరికీ కూడా సంత సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరి తరఫు నుంచి, మొత్తం ఆదిలాబాద్ జిల్లా తరఫు నుంచి కూడా జగదంబాదేవి గారు, సంత సేవాలాల్ గారు, రామారావు గారు, వారందరికీ కూడా కోటి ప్రణాళాలు కూడా చేస్తున్నాము. మనం ఏ విధంగా ఇప్పుడు పెద్దలు గాని, యువతులు గాని, సంత సేవాలాల్ గారు, రామారావు గారు, జగదంబాదేవి గారు వాటి గురించి ఏ విధంగా మనం పాటిస్తున్నాము, వచ్చిన యూత్ కూడా అదే విధంగా పాటించాలి. వారు ఏ విధంగా మళ్ళీ మొత్తం భారతదేశానికి ఒక దిక్సూచి అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా గౌరవం పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ సంప్రదాయం, మన కల్చర్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ రోజు ఎంతమంది మహిళలు కూడా కలర్ఫుల్ డ్రెస్ తో చక్కగా మళ్ళీ వచ్చి ఇక్కడ సంప్రదాయ సంస్కృతి కూడా మన అందరికీ కూడా నేర్పిస్తున్నారు. మీరు మళ్ళీ దాంట్లో చాలా మంది మా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో మా ఎంప్లాయీస్ కూడా చాలా కష్టపడి మళ్ళీ అన్ని తాండాల్లో గానీ, అన్ని గుడాల్లో గానీ కూడా సేవ చేస్తున్నారు. ఇందాక చెప్పారు, హెల్త్ విషయంలో గానీ, ఎడ్యుకేషన్ విషయంలో గానీ. సో ఎంప్లాయీస్ అందరికీ కూడా నా తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే జిల్లాలో ఏమైనా అవార్డ్స్ వచ్చినా కూడా ఎంప్లాయీస్ కష్టపడితేనే అవార్డ్స్ వస్తాయి. సో దాంట్లో చాలా మంది ఎంప్లాయీస్ కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఎంప్లాయీస్ కూడా నేను నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మనం ఈసారి మళ్ళీ ఈ జయంతి నిర్వహించడానికి చాలా ఈసారి కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరిగింది. మనం ఇందాక చెప్పారు, పెద్దలు బస్సెస్ పెంచడం గానీ, తర్వాత సరిగా ఆ కమిటీ మెంబర్స్ తో, తర్వాత మా అధికారులు సరిగా కోఆర్డినేషన్ గానీ, దీంతో పాటు మళ్ళీ ఈ రోజు మనం లోకల్ హాలిడే డిక్లరేషన్ గానీ, దీంతో పాటు మనం ఈసారి ప్రత్యేకంగా గ్రీవెన్స్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ ఉత్సవ కమిటీ వాళ్ళు మాకు అంటే ఒక అడిగినారు, దానికి కూడా మనం ఈసారి గ్రీవెన్స్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఇక్కడ గ్రీవెన్స్ ఏవైతే ఇవ్వడం జరిగింది వాళ్ళకి మళ్ళీ తప్పకుండా మనం పరిష్కారం చేసి మళ్ళీ వచ్చే జయంతి నాడు కూడా ఏవైతే యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను మా అధికారులు అందరికీ కూడా ఆ దిశలో మళ్ళీ కూడా తొందరగానే అన్ని పెటిషన్స్ మళ్ళీ ఇక్కడ డిడి ట్రైబల్ వెల్ఫేర్ గారు ఏ వారు ఉన్నారు, పెటిషన్స్ తీసుకొని కన్సర్న్ అధికారులకి మళ్ళీ పంపించి మళ్ళీ అధికారులు కూడా వాటి సంబంధంగా ఏవైతే యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ ఉన్నాయో ఆ పెటిషనర్ కి తప్పకుండా చేయాలి. మనం ఏవైతే తొందరగా చేయగలిగితే వాటికి తొందరగా చేయాలి. ఏవైతే పాలసీ డిసిజన్ కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అటువంటివి ఉన్నాయో వాటికి కూడా మనం పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈసారి మనం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది.